వాడు చలనం ఉన్నవాడి మీదకి ఒక్క ఇటుకరాయి ఇసిరై అబ్బా అంటాడు. చచ్చిన వాడి మీద 10 సిమెంట్ బస్తాలు ఇసురు కొట్టు, ఏం వేసుకుంటే నాకేంది, ఆల్రెడీ నేను చచ్చిపోయాను అంటాడు. ఆత్మీయ జీవితంలో లేదంటే మనస్సాక్షి విషయంలో చచ్చిన వారికి, వారు ఎన్ని తప్పులు చేస్తున్నామో వారికి ఏమాత్రము నొప్పి ఉండదు. కానీ మంచి మనస్సాక్షి కలిగినటువంటి దేవుని బిడ్డలు చిన్న తప్పు చేసినా వారు ఆవేదనకు గురవుతారు. దావీదు అదే ఆవేదన గురయ్యాడు. అయ్యో నా పాపములు నా తలపైగా పొర్లుతున్నాయే, ఈ పాపభారము నేను మోయలేనంత ఎక్కువైపోయిందే, అయ్యో నేను ఎందుకు ఈ దురభిమాన పాపంలో పడ్డాను. ఏడ్చాడు. ఎందుకో తెలుసా? ఆస్తిపోయిందని ఏడవలేదు, పిల్లలు వదిలేశారని ఏడవలేదు, రాజ్యం తీసుకున్నాడు కుమారుడని ఏడవలేదు, నీ పరిశుద్ధాత్మ నా ఎద్దు నుంచి పోయిందే అని ఏడ్చాడంట. అది అర్థమైతేనే తెలుస్తుందండి. నీ ఆత్మ నా ఎద్దు నుంచి పోయింది ప్రభా, ఇక ఈ ఆత్మ సంతోషం నాకు ఎవరిస్తారు? లోకంలో లేని ఆనందం నేను అనుభవించానే, ఆ ఆనందం మరలా నాకు ఎవరిస్తారు? నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుంచి తీసివేయద్దు నాయనా, ఈ ఆత్మ సంతోషం మరలా నాకు ఇవ్వు ప్రభా అని ప్రలాపించాడు. చిన్న